హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ వంటలు. ఈరోజు మీకు మీల్ మేకర్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలని చేసి చూపిస్తాను. వాటర్ బాయిల్ చేసుకుని హాట్ వాటర్లో ఒక కప్పు మీల్ మేకర్ వేసుకుని 15 minutes నాననివ్వండి. మిక్సీ జార్లో జీడిపప్పు 8 pieces, వెల్లుల్లి 6, ధనియాలు 1 స్పూన్, దాల్చిన చెక్క 2 ఇంచులు, లవంగాయలు 5, యాలక్కాయ 1, అల్లం ఒక చిన్న సైజు 1 ఇంచ్ ఉంటుంది, ఎండు కొబ్బరి పొడి 1 స్పూన్. ఇవన్నీ వేసుకున్నాక ఒక కప్పు వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని పెట్టుకున్నాక మీల్ మేకర్ని ముందుగా 15 నిమిషాలు హాట్ వాటర్లో వేసి నాననిచ్చాం కదండి. ఇప్పుడు వీటిని హాట్ వాటర్లోంచి తీసి ఇలా ఆ వాటర్ని పిండుకుని వేరే బౌల్లో వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా అన్ని హాట్ వాటర్లు వేసినవన్నీ నీళ్ళంతా పిండుకుని ఈ విధంగా తీసుకోవాలండి వేరే బౌల్లోకి. పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఇలా నీళ్ళలో పిండుకుని తీసిన మీల్ మేకర్ని వేసుకుని లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హాట్ వాటర్లో వేసాం కదా, వేసిన తర్వాత ఇలా నాని పెద్దగా అయింది. మనం లైట్గా ఫ్రై అయింది. స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరే బౌల్లో తీసుకోవాలండి. పక్కన పెట్టుకున్నాము. మళ్ళీ పాన్ పెట్టుకుని పాన్లో 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఇందులో లవంగాయలు 2, దాల్చిన చెక్క 1 ఇంచ్, యాలక్కాయ 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి కదా. యాలకులు, లవంగాయలు, దాల్చిన చెక్క ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేస్తున్నాను సన్నగా, ఇవి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికల కింద కట్ చేస్తున్నాను, అవి వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోవాలి. టమాటా అంతా బాగా మగ్గిపోయిందండి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ వేసుకుని కలుపుకోవాలండి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వాలండి. మసాలా వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఫ్రై అయిపోయిందండి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్,
1 స్పూన్ కారం, కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మీల్ మేకర్ని వేసుకోవాలండి. మీల్ మేకర్ వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాసు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదండి, మీల్ మేకర్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలనేది చేసి చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.